ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారని, నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని ట్వీట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులో టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీకి ఒక ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేస్తున్న ఘటన రాష్ట్రంలో నకిలీ మద్యం అక్రమాలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లు, నకిలీ మద్యం తయారీతో టీడీపీ నేతలు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. అక్రమ సంపాదనను టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు పంచుకున్నారని మండిపడ్డారు. ఇక వ్యూహం ప్రకారం ప్రభుత్వం మద్యం దుకాణాలపై విష ప్రచారం చేసిందన్నారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి సిండికేట్లకు అప్పగించారని చెప్పారు జగన్. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు అన్నీ టీడీపీ వాళ్లవే అన్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు కూడా టీడీపీ వాళ్లవే అన్నారు. అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే అని చెప్పారు జగన్. వాళ్లే తయారు చేసి వాళ్ల షాపుల ద్వారా అమ్ముతారన్నారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి 3 మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం అనే వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు జగన్. ఏపీలో కల్తీ మద్యం అమ్మకాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారని, నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారంటూ ట్వీట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులో టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీకి ఒక ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేస్తున్న ఘటన రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లు, నకిలీ మద్యం తయారీతో టీడీపీ నేతలు ప్రజల ప్రాణాలు పణంగా పెట్టారన్నారు. అక్రమ సంపాదనను టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు పంచుకుంటున్నారని మండిపడ్డారు. ఇక వ్యూహం ప్రకారం ప్రభుత్వం మద్యం దుకాణాలపై విష ప్రచారం చేసిందన్నారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి సిండికేట్లకు అప్పగించారని చెప్పారు జగన్. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు అన్నీ టీడీపీ వాళ్లవే అన్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు కూడా టీడీపీ వాళ్లవే అన్నారు. అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే అని చెప్పారు జగన్. వాళ్లే తయారు చేసి వాళ్ల షాపుల ద్వారా అమ్ముతారన్నారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి 3 మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం అనే వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు జగన్. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెంచారన్నారు. మార్టులు, ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్ముతున్నారని చెప్పారు జగన్.